వెల్కమ్ బ్యాక్ టు డిఎన్ఏ. బెంగాల్లో బీజేపీ విక్టరీతో దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరుగుతున్న ఇండియా కూటమి బలోపేతానికి పక్కాగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత పార్టీ పెట్టుకున్న లీడర్లను తిరిగి సొంత గూటికి తీసుకొచ్చేలా రాహుల్ టీం ప్రణాళికలు రచించినట్లు చెప్తున్నారు. ఇక ఇప్పటికే టీఎంసీ ఎన్సీపీతో చర్చలు కూడా జరిగాయని అంటున్నారు. వైసీపీ అధినేత జగన్ తోనూ కాంగ్రెస్ లీడర్లు టచ్ లోకి వెళ్లారనే ప్రచారం అయితే సాగుతోంది. సో పాత కాంగ్రెస్ లీడర్లంతా ఏకమవుతారా? జగన్ తో డీల్ చేస్తున్న నేతలెవరు? జగన్ ఏ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? ఇదే విషయంపై డీఎన్ఏలో అనాలిసిస్ చేద్దాం. ఎస్ భరత్. సో ఇప్పుడు ఒక కొత్త ప్రపోజల్, ఇది మీడియా వాడిని వారిస్తుందా అన్న దానికంటే కాంగ్రెస్ నేతలు అశోక్ గెహ్లాట్ లాంటి నేతలు మిగతా వాళ్ళు రావాలి, వస్తే తప్పేందని అంటున్నారు. ఒకటి, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? మమతా బెనర్జీ మొన్నటి వరకు ఎవరిని కేర్ చేయలేదు. అధికారంలో ఉన్న 15 సంవత్సరాలు ఎవరిని కేర్ చేయలేదు. నేను చెప్తాను, 2012లో ప్రణబ్ ముఖర్జీని రాష్ట్రపతి అభ్యర్థిగా, తన సొంత రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తిని రాష్ట్రపతి చేస్తా అంటే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు కదా. కానీ ప్రణబ్ ముఖర్జీకి ఆమెకు పడదు. ఆమె బయటకు వచ్చిందే వెస్ట్ బెంగాల్లో ఇతర కాంగ్రెస్ నేతలతో పడక తృణమూల్ కాంగ్రెస్ 1998లో పెట్టుకుంది. సో ప్రణబ్ ముఖర్జీని ఇక్కడ ఎన్టీఆర్, పివి నరసింహారావు నంద్యాలను, ఆయన ప్రధానమంత్రి అయితే నంద్యాలలో పోటీ పెట్టలేదు. సో 2012లో సోనియా గాంధీ ప్రణబ్ ముఖర్జీ పేరు అనౌన్స్ చేయగానే నేను సపోర్ట్ ఇవ్వనని చెప్పి అనౌన్స్ చేసిన, అంత అంటే దానిలో ఉంటూ, ఆ కూటమిలో ఉంటూ, యూపీఏ కూటమిలో అప్పుడు ఉంటూ. తర్వాత ఇప్పుడు లాస్ట్ 2 times కూడా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు. 2012లో పొత్తు పెట్టుకొని తొలిసారి కమ్యూనిస్టులని ఓడించినప్పుడు కాంగ్రెస్ కూడా 46 సీట్లు వచ్చాయి. తర్వాత కాంగ్రెస్ను ఏనాడు కేర్ చేయాలి. ఇప్పుడు ఓడిపోగానే ఇండియా కూటమి మీటింగ్ పెట్టగానే వచ్చింది, సోనియా గాంధీని కౌగులించుకుంది. తర్వాత సోనియా గాంధీతో పర్సనల్గా మీటింగ్ అయింది. ఇప్పుడు కాంగ్రెస్ సపోర్ట్ కావాలి, ఎందుకంటే అక్కడ రాష్ట్రంలో ఒంటరి. ఎందుకు రాష్ట్రంలో ఒంటరైంది? ఆమె చేసిన ఇష్యూస్ ఈ 15 సంవత్సరాల్లో ఒక ఓటు బ్యాంకును ఫిక్స్ చేసుకొని గెలిచింది తప్ప చాలా అరాచకాలు చేసింది. వేరే ప్రత్యర్థి పార్టీని, కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళ పార్టీ ఆఫీసులకు కూడా పోకుండా చేసింది. పార్టీ ఆఫీసులను తృణమూల్ కాంగ్రెస్ స్వాధీనం చేసుకుంది. ఇక్కడ మామూలుగా తెలంగాణలో అటువంటి ఇన్సిడెంట్ జరగవు. ఇక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లాంటి పార్టీ ఆఫీసులు మొత్తం టీఎంసీ అండలో ఉన్నాయి. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసులు కూడా కమ్యూనిస్టులే కోరుకున్నారు బీజేపీ గెలవాలని చెప్పి. వాళ్ళకు 3-4% వచ్చిన 300-400 మంది కాంగ్రెస్ నేతలు, బీజేపీ నేతలు ఎంతమందిని మర్డర్ చేయాలో అంతమందిని మర్డర్ కూడా చేసేసిన తర్వాత ఇప్పుడు అక్కడ రాష్ట్రంలో సింపతి లేదు కాబట్టి దేశంలో వచ్చింది. కాంగ్రెస్ నవ్వుకుంటుంది, మంచిగా అయింది మమతా బెనర్జీకి అని. బయటికి మాత్రం అన్నారు కానీ మంచిగా అయింది మమతా బెనర్జీకి, అంతే కదా. ఇప్పుడు మమతా బెనర్జీ అక్కడ కిల్ అయితేనే కాంగ్రెస్ గెలిచేది కదా. ఇంతకాలం మమ్మల్ని దేకలేదు, అధికారంలో మదం ఎక్కిందని కాంగ్రెస్ లోపల అనుకుంటుంది. సో ఈ లోపల ఈ మెర్జర్ ప్రపోజల్. ఇంకోటి ఎన్సీపీ, శరద్ పవార్ 85+, అజిత్ పవార్ ఏమో చనిపోయినారు. 2 పార్టీలు చీలిపోయినాయి. సుప్రియా సూలే ఉన్నారు, డాక్టర్. బారామతి నుంచి ప్రతిసారి గెలుస్తున్నారు. కానీ పార్టీ నేతృత్వం తీసుకునే క్యాపబిలిటీ ఉందా? శరద్ పవార్కి కొడుకులు లేరు. ప్రాంతీయ పార్టీలంతా కూడా ఎవరు కొడుకులో లేకపోతే బిడ్డలో అయితే వాళ్ళే అధికారం. అది కామన్. అది టీడీపీ అయినా, వైసీపీ అయినా, టీఆర్ఎస్ అయినా, ఏ పార్టీ అంటే ప్రాంతీయ పార్టీ కేర్ ఆఫ్ డిఎంకే అయినా ఫ్యామిలీ పాలిటిక్స్. సో ఇక్కడ ఎన్సీపీ అక్కడ న్యాచురల్గా కనబడుతుంది. ఏంది శరద్ పవార్ 85+ అయింది, ఏంది దాని భవితవ్యం ఏంది? అది కూడా కాంగ్రెస్లోకి వస్తే అయిపోతుంది కదా. ఇక జగన్ పార్టీ వైసీపీకి సంబంధించి ఇది కూడా వస్తే అయిపోతుంది కదా. జగన్ ఎందుకు వస్తాడు? పిచ్చోడా? మనం ఆలోచించాలి. జగన్ ఏమన్నా పిచ్చోడా కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేసేందుకు? కాంగ్రెస్ని ఎదిరించినందుకే కదా జగన్కు. అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు సోనియా గాంధీని ఎదిరించినందుకే కదా 5,43,000 ఓట్ల మెజారిటీ కడపలో ఇచ్చింది, అంతే కదా. పైగా మిగతా వాళ్ళ మీద మమతా బెనర్జీని, శరద్ పవార్ని ఇబ్బంది పెట్టింది లేదు కాంగ్రెస్. కానీ సిబిఐ కేసులు పెట్టి 11 ఛార్జ్షీట్లు పెట్టి 16 నెలల పాటు జైల్లో పెట్టిన తర్వాత జగన్ వచ్చి కాంగ్రెస్లో ఎందుకు మెర్జ్ అవుతారు? ఇదో ఫ్యాంటసీ లాగా ఉంది. అంటే చర్చ ఏమంటారంటే ఫ్యాంటసీ అయితే బాగుండు, విశ్వల్ అయితే కానీ అదంతా మర్చిపోతాడా? సేమ్ టైం మెర్జ్ చేయడు. కానీ రేపు ఇండియా కూటమి 2028లో 29లో ఎప్పుడన్నా అధికారంలోకి వచ్చింది అనుకోండి, జగన్ పోతాడు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ దగ్గర పోతారు. చంద్రబాబు పోలేదా? 2018లో కాంగ్రెస్ పార్టీ అప్పుడు బీజేపీని వదిలి 19లో అలయన్స్ చేయలేదా? టీడీపీ కాంగ్రెస్ కలుస్తుందని మనం అనుకున్నావా? సో రాజకీయాల్లో అంటరాని వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. మమతా బెనర్జీ గతంలో వాజ్పేయిలో రైల్వే మినిస్టర్గా వేసింది, మళ్ళీ కాంగ్రెస్కి వచ్చింది.
సో ఇప్పుడు అన్టచబిలిటీ అన్నది లేదు, బీజేపీతో కలవకూడనన్ని పార్టీలను కలుస్తున్నాయి. ఇప్పుడు 19 మంది ఎంపీలు తృణమూల్ కాంగ్రెస్ నుంచి వచ్చారు, దానిలో 4-5 ముస్లిం ఎంపీలు కూడా ఉన్నారు, యూసఫ్ పఠాను వీళ్ళు. సో ఏదైనా జరగవచ్చు, బట్ జగన్ ఇప్పుడు ఎందుకు మర్జీ చేస్తాడు? కాంగ్రెస్ పార్టీ ఏమంటారు, మొన్న ఎవరో అన్నారు ప్రసాద్ గారే, కాంగ్రెస్ పార్టీ 0, లేకపోతే ప్రసాద్ గారు శరత్ గారు 0, 8x0, 80x100x0 అంటే 0నే కదా, 0లో పోయి ఎందుకు కలుస్తుందని చెప్పి. ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అది ఉంది, కానీ రేపు మోడీ మీద బీజేపీ మీద వ్యతిరేకత వచ్చి 2029లో అధికారంలోకి వచ్చిన తర్వాత వస్తుంది తప్ప ముందు పరిస్థితి ఉండదు. సో మాట్లాడదాం. మనతో పాటు కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు, అడ్వకేట్ శరత్ గారు ఉన్నారు, తులసిరెడ్డి గారు ఉన్నారు, అదేవిధంగా విఠల్ గారు ఉన్నారు. ముందుగా ప్రసాద్ గారు ఏమంటారు, జగన్ కలుస్తారా? ముందుగా మాకు గురు సమానులు ఇద్దరు, ఒకడు తులసిరెడ్డి గారు, ఇంకోటి మా శరత్ గారు, ఇద్దరికి నమస్కారం. విఠల్ సార్కి మీకు కూడా నమస్తే సార్, జీ న్యూస్ ప్రేక్షకులకు కూడా. ఒక్కటి చెప్పగలను సార్, ఒక్కటి ఏంటంటే తీరు కూర్చుని తారలాడిందని కాంగ్రెస్ వాళ్ళు ఈ గెహ్లట్లాటోడు, దిగ్విజయ్ సింగ్, ఆ నెక్స్ట్ ఆ జయరాం రమేష్, ఇవన్నీ ఏళ్ళనాటి శని బ్యాచ్లు. నిక్కచ్చిగా పనిచేసే వాళ్ళంటే మా తులసిరెడ్డి గారు. ఎవడెలా సచ్చినా నాకు అనవసరం, నాకు కన్నతల్లి పార్టీ అని పనిచేసుకుంటూ ఉంటాడు ఆయన. ఇవాళకి కూడా కాంగ్రెస్ పరంగా గలం వినిపిస్తూనే ఉంటాడు. అదే నరేంద్ర మోడీ గారు పక్కన పిలిచి భోజనం పెడితే వెళ్ళడైనా, అదే మా గ్యాలెట్ అయితే ఇంత పూర్ణకొమ్మ తినొస్తాడు. వాళ్ళు ఎంత కోవర్ట్ ఆపరేషన్ అంటే, రాజస్థాన్లో మొగటం లేని మహారాజుల్లో కాంగ్రెస్ గెలిస్తే ఎంత ఇరుబోగులుడు అంటే గెలటాడు, మొత్తం ఒక్క ఎంపీ కూడా గెలకుండా ఇలా ఆరత పిల్లలు పెట్టి ఇచ్చేసాడు పోయిన టైంలో 2019లో రాజస్థాన్లో 25లో 2019లో 25-0. ఈసారి రాజస్థాన్లో 12 వచ్చాయి కాంగ్రెస్. బాగా చెప్తున్నాను, ఈ దైద్యుడు పోయాడు కదా, ఈ దైద్యం ఎప్పుడైతే వదులుతుందో అప్పుడు కాంగ్రెస్ బతికి పట్టకడుతుంది. ఈ ముసిలి దేబ్జీలు ఎప్పుడైతే తిరుగుతూ ఉంటాయో, తులసిరెడ్డి గారిని ఒక పక్క పెట్టి కమిట్మెంట్ ఇలా ఉందా అని అవడానికి యాడ్ స్టిక్ పెట్టుకోవాలండి. ఇందులో ఒక్క మార్క్ ఎవడైనా ఇస్తే నా పేరు ప్రసాద్ కాదు, నేను మార్చుకుని డిబేట్లకి రాను. ఎందుకంటే ఒక పార్టీని నమ్ముకున్నవాడు గోతులు తవ్వడు. మనం చూడండి, నటరాజన్కి గొయ్యితవ్వి ఆ దిగ్విజయ్ సింగ్ గారు చేసిన దౌర్భాగ్యానికి మొత్తం తెలంగాణ కాంగ్రెస్ ఇక్కడ రూలింగ్ గవర్నమెంట్ని బదనాం చేసుకుని తిరుగుతున్నారు. ఎవడైనా ప్రతిస్పందిస్తున్నాడు. ఇక్కడ మీకు ఒకటే చెప్తాను, ఇవాళ 1000 ఎలకలు తిని హజ్ యాత్రకి వెళ్ళిన పిల్లితో సమానం ఇవాళ కాంగ్రెస్. ఈ తృణమూల్ కాంగ్రెస్ని మొన్న ఆవిడ గడ్డి ఆవిడకి పెట్టారు. ఇవాళ సంకలు కొట్టుకుంటే వాళ్ళు మా దగ్గరికి వచ్చి కలుస్తోంది అనుకుంటున్నారు. ఆవిడకి మాత్రం ఒకటి ఏంటంటే, కాంగ్రెస్ వాళ్ళు ఓడిపోయిన తర్వాత, లేకపోతే తృణమూల్ కాంగ్రెస్ ఓడిపోయిన తర్వాత బీజేపీ వాళ్ళు గుండు గీసేస్తున్నారు. అక్కడ దొరికిన వాళ్ళు పట్టుకున్నట్టు, ఆడలేదు మొగలేదు ఎంటలు పెట్టి కోడిగుడ్లు పెట్టి చెదగొడేస్తున్నారు, గుండు గీసేస్తున్నారు. ఈ భయంకి పిరికి పందల్లాగా వచ్చి జాయిన్ అయితే, నోట్లో 4 లేని సుప్రియా సూలే అమ్మ ఆవిడతో ఏటి కాదు అని తీసుకెళ్ళి మళ్ళీ స్వాహా అని కాంగ్రెస్ యదాన పెడితే దేనికి సార్ ఇది? 7 సముద్రాలు ఏది ఇంటి ముందు ఉన్న మురుక్కాల్లో పడి సావడం తప్ప ఇంక దేనికి చెప్పండి. పోనీ ఈ వృద్ధ జంబకు ఉన్న దరిద్రాన్ని వదిలించుకోలేక సాస్తుంటే, ఈవిడ తృణమూల్ కాంగ్రెస్ నెక్స్ట్ ఎలక్షన్కి వచ్చాక ఆవిడ చిన్న బాలకుమార్ రేట్ ఆవిడ ఇంట్లో దరిద్రం. ఆ మేనల్లుడు ఉన్నాడు, అందరికీ సన్ స్ట్రోక్ అంటే వీడికి ఇంట్లో మేనలుడు స్ట్రోక్ ఎలా ఉందంటే మొత్తం పార్టీలో ఉన్న వాళ్ళందరికీ గుండు గీసేసే పరిస్థితి తీసుకొచ్చాడు అది చేసిన దగులుబాజీ పనులకి. ఈ దరిద్రం తీసుకెళ్ళి మళ్ళీ కాంగ్రెస్ని ఎత్తుకుంటే తన మన భేదాలు. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న జగన్మోహన్ రెడ్డిని సిబిఐ కేసులు, ఈడీ కేసులు అన్నప్పుడు వాళ్ళకి నచ్చితే బీజేపీ వాడు చూడండి, ఇప్పుడు ఉన్నవాడికి మీద ఫస్ట్ ఎక్స్పోజ్ చేసిన ద్వారా నరేంద్ర మోడీ గారు వీళ్ళే బీజేపీ వాళ్ళు. కానీ వాళ్ళు తీసుకెళ్ళి దమ్మ దాదా అని హారతి పనులు ఇచ్చి మరి ఆయన వాడిని సువేందు గారికి ముఖ్యమంత్రి పదవి అలంకరించేలా చేశారు. సో ఇష్టమైతే ఎంగుతో సమానమైన బీజేపీ రాజకీయాలకి వీళ్ళు జీవితంలో, మా సరస్సార్ మనం చెప్పారు, నీవు నేర్పిన దిక్కుమాల విద్యరా నీరజాక్ష అని వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు తగిలించి తమాష్ చూస్తే వీళ్ళు మొత్తం గుండు గీసేసి దాకా వెళ్ళిపోయారు. అంచేత ఈ వృద్ధులకి ఇంట్లో వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చి కూర్చోండి బాబు మీరు ఇంక అయిపోయింది మీతోనని. ఎందుకంటే వీళ్ళకి ఒకటే, నిన్న కూడా చెప్పాను, ఆ దిగ్విజయ్ సింగ్కి థ్రెట్న్ ఉంది, మళ్ళీ పెళ్లి చేసుకుంటాను డబ్బులు ఇవ్వండి అని బెదిరిస్తున్నాడు. ఈ దరిద్రాన్ని వదిలించుకోకపోతే అసలైన వాళ్ళు ఎవరు బయటికి రారు. వీడితో ఏమీ కాదని ఎప్పుడైతే మధ్యప్రదేశ్ సంకనాక పెట్టినాడు వాడే, ఈ దరిద్రానికి తోడు కమల్నాథ్. వీళ్ళకి ఫస్ట్ దరిద్రం ఎక్కడ దాపరించింది చేశారంటే, మా మహానుభావుడు పివి నరసింహరావు గారిని రాష్ట్రపతిని చేసి, ట్రబుల్ షూటర్ అయిన ప్రణబ్ ముఖర్జీ గారిని ప్రధానమంత్రిని చేసి, ఇదే పని మన్మోహన్ సింగ్ గారికి టాస్క్ ఇచ్చి ఎర్క్లెన్ టాస్క్తో చేయించుంటే ఇవాళ కాంగ్రెస్ బతికి పట్టుకట్టుంది. వెనక పని ముందు పని వెనక చేస్తే ఇవాళ దేశం అంతా బెచ్చాట ఆడుకుంటున్నారు. ఆ ఉల్లంఘన రాహుల్ గాంధీ ప్రాణాలకు తెగించి పాదయాత్ర చేస్తే అస్సలు బాగోదని మొహమాట పడి ఇంకో 99 ఇచ్చారు బాటా రేటు, 100 కోట్లు రాలే. ఇప్పుడు తీసుకెళ్ళి ఇవాళ మీరు ఒక స్ట్రాంగెస్ట్ అపోజిషన్ అనగా తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత వీళ్ళు వాళ్ళ కాళ్ళే ఉపయోగపడినప్పుడు తీసుకొచ్చి కాంగ్రెస్ని ఎత్తికి పెడితే ఏడు చేస్తారు సార్ వాళ్ళు.
ఇప్పుడు ఉదాహరణకి రఘువీరారెడ్డి గారు కింద మీద పడి ఏదో నానా ఇబ్బందులు పడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలే మారదాం ఫస్ట్. ఆ తర్వాత జేడీసీఎల్ఎం గారు, ఆ తర్వాత ఆయన పల్లం రాజు గారు, ఇలాంటి వాళ్ళు అందరూ భూమి పుట్టుక నుంచి అక్కడ కాంగ్రెస్లో ఉన్నారు. ఇక మా తులసిరెడ్డి సార్ అయితే నేను చెప్పలేను ఆయన గురించి, నాకు ఆయన గురు సమాండ్ ఆయన. కానీ ఎవరిని గుర్తించాలి? ప్రతి ఒడికి డబ్బులే, మూటలు ఇచ్చేస్తావా, కప్పం కడతానంటే తీసుకెళ్ళిపోతారట. సో తులసిరెడ్డి గారు వేరే డిబేట్కి వెళ్ళాలట, సో అందుకని ఒకసారి మాట్లాడాలి. తులసిరెడ్డి గారు, సాధ్యమా ఈ మెర్జర్స్ అన్ని? ఏమంటారు? ఇవన్నీ విలీనం అయితే బానే ఉంటుందా? తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ, జగన్ ఏమైనా జరగవచ్చా ఫ్యూచర్ లో? ఇప్పుడు మనము రెండు అంశాలు, ఒకటి విలీనము, రెండు పొత్తులు. నాకు తెలిసి మనము మొత్తము పొలిటికల్ పార్టీస్ ట్రాక్ రికార్డ్ చూసుకుంటే ఆల్మోస్ట్ అన్ని పొత్తులే. ఎన్నికలకు ముందు పొత్తుల, ఎన్నికల తర్వాత పొత్తుల, అదే తప్ప మనకు విలీనం అనేది నాకు తెలిసి ఒక జనతా పార్టీ ఆవిర్భావం అప్పుడే, అప్పుడు ఓల్డ్ కాంగ్రెస్, భారతీయ జనసంఘ్, లోక్దళ్ అవన్నీ విలీనమై ఒక జనతా పార్టీకి ఏర్పడి మళ్ళా 3 ఏళ్ళకి మళ్ళీ ఇడిపోయినాయి. కానీ నాకు తెలిసి ట్రాక్ రికార్డ్ చూస్తే విలీనం అనేది చాలా మనకేం పెద్ద కనిపించదు. పొత్తులు అనేది రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఎవరూ ఉండరు. ఎవరెవరి అవసరాలు బట్టి, సందర్భానుసారం బట్టి ఒకసారి కలుస్తారు, ఎన్నికల ముందు కలుస్తారు, ఒకసారి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారు, ఒకసారి ఎన్నికల తర్వాత పొత్తులు పెట్టుకుంటారు. కాబట్టి ఇదే మనకు కనపడతా ఉంది. కాబట్టి మనకు ఈవెన్ ఆంధ్రప్రదేశ్ తీసుకున్నాం. మరి గెలాట్ ముఖ్యమంత్రి అవగానే పొత్తు పెట్టుకున్నాడు కదా సార్ బీజేపీతో, అది ఎందుకు కాంగ్రెస్ గ్రహించలేకపోయింది? ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే టీడీపీ, బీజేపీ 2014లో కలిసి పోటీ చేశాయి, 2019లో విడిపోయినాయి, 24లో మళ్ళీ కలిసి పనిచేశాయి. తర్వాత అదేవిధంగా జనసేన 2014లో సపోర్ట్ చేశాడు, 19లో సెపరేట్ గా పోటీ చేశాడు, మళ్ళీ 24లో మళ్ళీ బీజేపీతో టీడీపీతో కలిశారు. ఈవెన్ తెలంగాణ తీసుకుంటే కేసీఆర్, టిఆర్ఎస్ వచ్చేసి 2004లో టిఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పోటీ చేశాయి, మళ్ళీ 2009 కల్లా టీడీపీ, టిఆర్ఎస్ కలిసి పోటీ చేశాయి. కాబట్టి ఇది ఎవరెవరి అవసరాలు బట్టి డిఎంకే, ఏడీఎంకే తీస్తాము. వాళ్ళు అనేక సందర్భాల్లో ఎన్డీఏ కూటమిలోనూ సందర్భం ఉంది, యూపీఏ కూటమి సందర్భం ఉంది. అవసరాలు బట్టి ఒకటి పోతే ఒకటి ఇట్లా పోతే. కాబట్టి నాకు తెలిసి ఏది కూడా వాళ్ళ అవసరాలు బట్టి, సందర్భానుసారం బట్టి ఉంటుంది. దీన్ని కూడా ఆ పరిస్థితులు బట్టి ప్రజలు కూడా ఒకసారి తిరస్కరిస్తారు, ఒకసారి యాక్సెప్ట్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ప్రస్తుతం తీసుకుంటే నాకు తెలిసి జగన్ కు కాంగ్రెస్ ఇప్పుడు విలీనం అనేది నాకు తెలిసి ఉండదు, పొత్తు అనేది ఉంటే ఇప్పుడు ఉండదు, దానికి స్కోపే లేదు. ఎందుకంటే అవసరం లేదు, అతనికి అవసరం ఉండదు, ఇప్పుడు ఉండదా? అసలు ఉండదు, చెప్పలేం చెప్తుంది. అందుకోసమే శాశ్వత మిత్రులు, శాశ్వతులు ఆ విధంగా అనుకుంటే టీడీపీ చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ప్రోడక్టే, కేసీఆర్ కాంగ్రెస్ ప్రోడక్టే, జగన్ 2009లో కాంగ్రెస్ నుండి గెలిచినోడు ఫస్ట్ టైం రాజకీయ ప్రవేశం వచ్చేసి. కాబట్టి మనము అవసరాలు బట్టి ఇప్పటికి ప్రస్తుతానికి మొన్నటి వరకు ఏమన్నాడు, అతను సింహం సింగిల్ గానే పోతుంది అనే కాన్సెప్ట్ తో ఉన్నాడు. కానీ మన ఎన్నికల్లో వచ్చేసి ఈ పక్క కూటమి టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఓడించిన తర్వాత ఆ కాన్సెప్ట్ మారచ్చు. రేపు అతనికి ఎల్లకాలం వచ్చేసి అది పని చేయకపోవచ్చు. కాబట్టి అప్పుడు అతను ఒకవేళ మార్చుకున్నాడు అనుకో, 2029 కల్లా కాంగ్రెస్ ఒకవేళ జాతీయ స్థాయిలో పుంజుకొని ఇండియా కూటమి వచ్చేసి అధికారానికి వచ్చే వాతావరణం కనిపించింది అనుకున్నాం. అప్పుడు వచ్చేసి ఇక్కడ కొద్ది రాష్ట్రంలో కాంగ్రెస్ కొంచెం బలపడింది అనుకున్నాం. ఆ పక్క టీడీపీ, బీజేపీ, పవన్ కూటమి అట్నే కంటిన్యూ చేద్దాం అనుకున్నాం. అప్పుడు సింగిల్ గా పోటీ చేస్తే గెలవలేమో అనుకున్నప్పుడు మనసు మార్చుకోవచ్చు. కాంగ్రెస్ కూడా వచ్చేసి అది జాతీయ స్థాయిలో బీజేపీ ప్రధాన శత్రువు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని, కాబట్టి దీంట్లో ఏమైనా జరగచ్చు. రాజకీయాల్లో వచ్చేసి ఇదే చంద్రబాబు నాయుడు వచ్చేసి మామ మీదనే పోటీ చేస్తా అని చెప్పి చంద్రగిరిలో ఓడిపోయి 1983లో మరి టీడీపీలోకి వచ్చేసి ఆఖరికి వాళ్ళ మామను కూడా దించి ఈ రోజు దేశంలోనే 16 సంవత్సరాల వాడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఎట్లా ఏమైతే చెప్పలేము. ప్రజలు కూడా వచ్చేసి దాన్ని ఆయా సందర్భాన్ని బట్టి రిసీవ్ చేసుకుంటారు. కాబట్టి ప్రస్తుతానికి వచ్చేసి జగన్ కు ఇమ్మీడియట్ గా పొత్తు ఒక విలీనం అనేది ఉండదు, అదే అవుట్ కొట్టేచ్చు. పొత్తు అనేది ఇప్పుడే చెప్పలేము, ఇప్పుడు ఉండదు. ఒకవేళ 29 ఎన్నికలకు ఆ రోజు పరిస్థితి బట్టి అతనికి అవసరం ఉపయోగపడుతుంది. బీజేపీ ఒకవేళ కూటమి టీడీపీ, జనసేన అది ఫెవికాల్ బంధం అట్టే ఉంటుంది. కాబట్టి కొంత ఇండియా కూటమి వచ్చే అవకాశం ఉందేమో, ఇక్కడ కొంత కాంగ్రెస్ బలపడింది, ఇక్కడ ఓట్లు చిలకుంటే బాగుంటుందేమో అనే నేపథ్యం ఉన్నప్పుడు అతను ఆలోచించవచ్చు, కాంగ్రెస్ ఆలోచించవచ్చు. ప్రస్తుతానికి ఏమీ ఉండదు నా అభిప్రాయం. ఓకే,
శరత్ గారు. సార్ ఒక్క విషయం సార్, ఇప్పుడే నేను అంటే ఒక గంట 2 గంటల క్రితము కళ్యాణ్ బెనర్జీ ఇచ్చిన స్టేట్మెంట్ చూసినాను. ఎందుకంటే అభిషేక్ బెనర్జీ గురించి ఆయన మాట్లాడినాడు, తర్వాత మళ్ళా యూటర్న్ తీసుకొని అభిషేక్ బెనర్జీ నిన్ననేమో మా ఫాదర్ లా ఫిగర్ అతను పెద్ద ఆయనే, నన్ను ఏదైనా అంటే అని ఉండవచ్చు, నేను ఐ టేక్ ఇట్ లైక్ కామెంట్స్ ఫ్రమ్ ఏ ఫాదర్, క్రిటిసిజం ఫ్రమ్ ఫాదర్ అన్నాడు. అదే విషయాన్ని కళ్యాణ్ బెనర్జీ దగ్గర చెప్తే ఆయన కూడా నా కొడుకు లాగా అని అన్నాడు, కాబట్టి ఆయన తండ్రిగా లాగా నేను అతని మీద ఉన్న అన్ని విమర్శలు విత్డ్రా చేసుకుంటా, నేను కూడా అతన్ని క్షమించుతాను అనేటువంటి మాటలు మాట్లాడిన తర్వాత ఈ ప్రశ్న అడిగినారు, ఏమని తృణమూల్ కాంగ్రెస్ విల్ ఇట్ మెర్జ్ విత్ కాంగ్రెస్ అని. అంటే చాలా క్లియర్ గా చెప్పినాడు, ఏమని నో క్వశ్చన్, నేను ఐ స్పోక్ టు మమతా దీది, దెర్ ఇస్ నో పాసిబిలిటీ ఆఫ్ తృణమూల్ కాంగ్రెస్ మెర్జింగ్ విత్ కాంగ్రెస్ అని. సరే వాళ్ళు కలుసుకున్నారు, మాట్లాడినారు, ఇదంతా ఒకటి. తర్వాత రెండోది ఏంటంటే సార్, ఏ పరిస్థితులలో వీళ్ళు కాంగ్రెస్ నుంచి బయటికి నెట్టినారు, వీళ్ళు కావాలని కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళలేదు సార్. శరద్ పవార్ అయినా మమతా బెనర్జీ అయినా ఇతరులైనా వీళ్ళను మెడలు పెట్టి బయటికి నెట్టినారు, ఫస్ట్ పాయింట్. రెండోది ఈ రోజు అంటే తృణమూల్ కాంగ్రెస్ యొక్క ఫిక్స్డ్ డిపాజిట్ అంటే వాళ్ళకు వచ్చిన లిక్విడ్ మనీ ఎంత అంటే 1500 crores. ఇప్పుడు తర్వాత కాంగ్రెస్ కంటే కూడా రిచెస్ట్ పార్టీ, ఎస్ రిచెస్ట్ పార్టీ. తర్వాత రెండోది ఎసెట్స్ అవి ఇవి అన్ని ఉన్నాయి. తర్వాత రెండోది కాంగ్రెస్ లో చేరితే ఒక అంటే చెంబెడు నీళ్లు పట్టుకుపోయి సముద్రంలో పోసినట్టు కాంగ్రెస్ లో మనం చేరిన తర్వాత మనిషి యొక్క ఉనికి అనేది నాశనం అవుతుంది, కాబట్టి వాళ్ళు ఒప్పుకోరు, ఫస్ట్ పాయింట్. రెండోది ఇప్పుడు ఈ సంజయ్ రౌత్ అని ఎన్సిపి అతను ఈ ప్రపోజల్ పెట్టినాడు, అఖండ కాంగ్రెస్ శివసేన అఖండ కాంగ్రెస్ అని, ఉద్ధవ్ ఠాక్రే మనిషి. అసలు యాక్చువల్లీ ఏం జరుగుతుందంటే అంటే మనకున్న సమాచారం మేరకు, బికాజ్ మై మదర్ హెయిల్స్ ఫ్రమ్ మహారాష్ట్ర, మా వాళ్ళందరూ అక్కడ వాళ్ళే, కానీ అంటే మనకు తెలిసిన సమాచారం ఏంటంటే అక్కడ ఆదిత్య ఠాక్రేకును సంజయ్ రౌత్ కు పడట్లేదు సార్. సో అతనేమో అంటే బాల్ ఠాక్రేతో పనిచేసినటువంటి అనుభవం అతనిది, పెద్దవాడు లాగా కొద్దిగా డామినేటింగ్ స్వభావం గలవాడు సంజయ్ రావుత్. ఈ ఆదిత్య ఠాక్రే లైక్ అభిషేక్ బెనర్జీ ఈజ్ ఆల్సో మోస్ట్ అరగెంట్, హీ వాంట్స్ టు హ్యావ్ హిజ్ ఓన్ కైండ్ ఆఫ్ పీపుల్. సో ఇతనే రేపు కాంగ్రెస్ పార్టీలో చేరుతాడేమో, అందుకే కాంగ్రెస్ పార్టీని బలపరచాలా అనేటువంటి ఆలోచనలు అతను ఆ ప్రపోజల్ పెట్టినాడు, ఫస్ట్ పాయింట్. రెండోది, మొన్న అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు మహారాష్ట్రలో అజిత్ పవారు తర్వాత శరద్ పవార్ ఇద్దరు కలిసేవాళ్ళు. ఒకవేళ అజిత్ పవార్ కనుక చనిపోకపోతే శరద్ పవార్ కాంగ్రెస్ నమ్మకుండా తన అన్న కొడుకు అయినటువంటి అజిత్ పవార్ తో కలిసి పార్టీ మెర్జర్ కోసమని చర్చలు జరిపినారు. అసలు ఒక పర్టికులర్ డే రోజున వాళ్ళిద్దరు కలిసి ఈ నిర్ణయం తీసుకోవాల్సింది. బాబాయ్ కూతురు కాబట్టి ఈ సుప్రియా సూలే పట్ల అజిత్ పవార్ కు చాలా ప్రేమానురాగాలు, ఆ అమ్మాయి అంటే చాలా గౌరవం. మళ్ళీ తర్వాత శరద్ పవార్ యొక్క నీడలోనే పెరిగినాడు. శరద్ పవార్ లీగసీ తనకు కావాలని కృషి చేసిన అజిత్ పవార్ కు ఒక్క సుప్రియా సూలేను అడ్జస్ట్ చేసుకోవడం కష్టం కాదు. ఇప్పుడు ఎట్లయితే తమిళనాడు లోపల కనిమొళిని వాళ్ళు ఎట్లా యాక్సెప్ట్ చేసినారు, అట్లనే ఈ వ్యవహారం జరిగి ఉండే అవకాశం ఉండే. అయితే అజిత్ పవార్ మరణం తదనంతరము సుప్రియా సూలే మీదనే అజిత్ పవార్ భార్య కంటెస్ట్ చేసింది బారామతిలో. సో వాళ్ళిద్దరి మధ్య పొడసూపదనమాట. వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి వైషమ్యం దృష్ట్యా ఇక నా కూతురు యొక్క భవిష్యత్ అక్కడ సేఫ్ కాదు, కాంగ్రెస్ లో వేస్తే అట్లీస్ట్ కనీసం ఒక ఎంపీ టికెట్ అన్న ఇస్తారు, రాజ్యసభ కన్నా తీసుకొస్తారు, ఆమె భవిష్యత్ ఎంతో కొంత బాగుంటుందన్న ఆలోచన ఒకవేళ చేస్తే శరద్ పవార్ చేసుంటాడేమో. కానీ నాకు తెలిసి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ ఎన్సీపీని తీసుకువచ్చి జత చెయ్యడు. రెండవది, ఇప్పుడు మీరు పక్కనున్న రాష్ట్రం జగన్ పార్టీతో మీరు కనుక పోల్చూస్తే ఆయన కళ్ళలో వేలు పెట్టినట్టుగా తెలంగాణ రాజకీయాల్లో నిమగ్నమై ఉన్న షర్మిలను తీసుకెళ్లి ఆంధ్రాలో చేర్పించుకొని అక్కడ పార్టీ అధ్యక్ష స్థానం ఇచ్చి ఆమెతోని జగన్ ఒక్క మాట అన్నది ఒక్క మాట అనలేదు కాదు, అసలు జగన్ ని వ్యక్తిగతంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేసిన మొట్టమొదటి వ్యక్తి షర్మిల. మళ్ళీ షర్మిలను మొన్న రాజ్యసభ ఇస్తారు అది ఇది అని ఒకవేళ ఆమెను కనుక ఆంధ్ర పాలిటిక్స్ నుంచి దూరం చేస్తే అట్లాంటి ఛాన్సెస్ ఏమైనా ఉండలేవు. కానీ ఈ షర్మిల అనే కంటిలో నలుసు ఉన్నంత కాలము జగన్ ఎట్లా వస్తాడు చెప్పండి అన్న. ఇప్పుడు తల్లిని ఆమె ఇద్దరు ఒకటే, జగన్ ని ఏకాకి చేసినారు రాజకీయాల్లో. తర్వాత జగన్కి ఏం అవసరము, తర్వాత జగన్ అండ్ మోరోవర్ రాహుల్ గాంధీ మోరాల్లెస్ సేమ్ ఏజ్ గ్రూప్ లో ఉంటారు, ఒక 2-3 ఏళ్ల వయసు అటు ఇటు ఏమో. కానీ అయితే రాహుల్ గాంధీతో సమానమైన ఏజ్ ఉన్న వాళ్ళని ఎవరిని కూడా రాహుల్ గాంధీ ఎదగనివ్వట్లేదు అనేది వాస్తవం. ఇప్పుడు మనము అస్సాం చీఫ్ మినిస్టర్ను, ఇతరులను, అతను ఎవరు జితేంద్ర ప్రసాద్, వాళ్ళని వీళ్ళని అందరు చూసాం కదా, వాళ్ళ అబ్బాయిని, తర్వాత మాధవరావు సింధియా వాళ్ళ మనమణ్ణి, వీళ్ళందరినీ చూసినాం కదా.
చూసిన తర్వాత మనకి ఏమనిపిస్తుంది అంటే వీళ్ళకు ఛాన్సెస్ లేవు, ఈ యువకులు ఎవ్వరు రాహుల్ గాంధీతో అడ్జస్ట్ కాకనే వాళ్ళందరూ బీజేపీలో చేరినారు. ఓకే. తర్వాత ఈ రాజకీయ పార్టీల యొక్క పొలిటికల్ అలైన్మెంట్ అనేది ఎప్పుడు కూడా బిఫోర్ ఎలక్షన్స్ జరుగుతాయి, నాట్ ఎట్ దిస్ స్టేజ్. నిన్నగాక మొన్ననే ప్రభుత్వం ఏర్పడింది, తర్వాత ఇప్పుడు మోడీ ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు రాహుల్ గాంధీకి అవసరం ఇతర పార్టీలను చేర్చుకోవాలని సంజయ్ రౌత్ లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తాడు తప్ప వాళ్ళు ఎందుకు చేరుతారు? అది సాధ్యం కాదు. అదొక తప్పుడు వ్యవహారం. తర్వాత కలిసిన ఎట్లయితే గతంలో జనతా పార్టీ ఎట్లయితే విచ్చుకుపోయిందో వీళ్ళు గట్టనే విచ్చుకుపోతారు. తర్వాత స్వేచ్ఛా స్వతంత్రాలతో ఆయా రాష్ట్రాలలో అధికారాన్ని చవి చూసిన వాళ్ళు మళ్ళీ ఇంకోళ్ళ కింద సామంతులుగా రారు సార్. అంటే దట్ ఈస్ అగేన్స్ట్ పొలిటికల్ ఫిలాసఫీ అండ్ పొలిటికల్ థింకింగ్. సో ఇన్ మై వ్యూ ఇట్ ఈస్ ఓన్లీ పైప్ డ్రీమ్ ఆఫ్. విఠల్ గారు, ఎవరిని మెసల్ని ఇస్తలేరు పార్టీల్ని. ఇక భారతీయ జనతా పార్టీ తప్ప వేరే పార్టీ బతకొద్దు. కాంగ్రెస్ ముక్త భారత్ అన్నారు కానీ కమ్యూనిస్ట్ ముక్త భారత్ అయిపోయింది కేరళలో. ప్రాంతీయ పార్టీ ముక్త భారత్ కూడా పెట్టుకున్నారేమో అన్న. ఇప్పుడు అక్కడ ప్రసాద్ గారు, తులసిరెడ్డి గారు, మిగతా శరత్ కూడా మాట్లాడాడు. వాళ్ళ అభిప్రాయాల అనాలిసిస్ నేను ఏకీపిస్తూనే కాంగ్రెస్ పార్టీ అస్తమిస్తున్న సామ్రాజ్యం, దాని అంటే పొలిటికల్ పార్టీస్ కూడా ఏజ్ ఉంటది, 120 సంవత్సరాలన్నా మేబీ 141 ఎగ్జాక్ట్లీ. సో వాటికి కూడా ఏజ్ ఉంటది, రాజకీయ పార్టీలకు కూడా ఏజ్ ఉంటది. అస్తమిస్తున్న సామ్రాజ్యంలో వీళ్ళు ఎవరైనా పోయి జాయిన్ అవుతారంటే అంతకన్నా ఆశాస్పదం ఇంకేముంటది? ఒకవేళ అదే జరిగితే అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మీద కోపం వస్తే ఎవరికి గెలిపించాలి? కాంగ్రెస్ పార్టీలో కూడా బీజేపీ మీద కోపం వస్తే నరేంద్ర మోడీని గెలిపించారు. ఎవరో ఒకళ్ళు ఆల్టర్నేట్ అయితే కావాలి కదా. కాక్రోచ్ జనతా పార్టీ మరి ఆల్టర్నేట్ అవుతుంది కాదు తెలియదు కానీ ఏదో ఒకటి ఎలా అవుతుంది సార్? వాళ్ళు మొదలెట్టింది అశ్వమేధ యాగం. రాముళ్ళు అటువంటి గుర్రాన్ని పంపించాడు, ఎదురొచ్చిన ప్రతిదాన్ని ఎదుర్కొనే వెళ్ళాడు. అలా ఇవాళ ఎవరు ఎదురొస్తారో? తృణమూల్ కాంగ్రెస్ మహాభారత యుద్ధంలో, మహాభారత కాదండి, ఇది రామాయణమే, రాముడి యుగమే, అశ్వమేధ యాగమే. నరేంద్ర మోడీ చేస్తుంది అదే. ఎవడు ఎదురొస్తారో గుండు గీసేస్తున్నారు. ఇది మేము మహాభారత ఇవాళ వెస్ట్ బెంగాల్ నుంచి చూసిన తర్వాత గుణపాఠాలు ఏంటంటే బీఆర్ఏ బెక్క చచ్చిపోయాం మేము, వెస్ట్ బెంగాల్తో గుండు గీసేయడం మొదలెట్టారు. అంటే ఏముంది? అలా బాలకృష్ణ మీరు మాకు ఎదురొచ్చినా లేకపోతే మీరు నాకు ఎదురొచ్చినా చచ్చింది మీరే అన్నట్టుంది. బీజేపీ మీద కోపం వస్తే నరేంద్ర మోడీ మీద కోపం వచ్చారంటే అశ్వమేధ యాగంలో పేకలు నరికేస్తున్నాడు. ఇది గ్రహించండి. అశ్వమేధ యాగం కాదు, ఇది మహాభారత యుద్ధం. చచ్చిపడిన ముసలితో యుద్ధం ఏంటండి? నవ్వుతారా? అందరూ చచ్చిపడి ఉన్నారు అక్కడ, వాళ్ళ మీద యుద్ధం ఏంటి? అందులో సగం కోవర్ట్లు మీకే. మధ్యప్రదేశ్ నుంచి దిగ్విజయ్ సింగ్, రాజస్థాన్ వాళ్ళు 141 ఏళ్ళు పరిపాలించారంటే పాండవులు పరిపాలించిన 10 years. ఇవాళ మీరు అశ్వమేధ పెట్టి ఏం చేస్తారంటే కౌరవ పరిపాలనలో కృష్ణుడిని అక్కడ ప్రతిష్ఠించి ఇంకెవరిని బతకనివ్వట్లే. ఇదెందుకు గ్రహించారు విఠల్ గారు మీరు? ఈ మహాభారత యుద్ధం రేపు జాతీయ భాగం అఖండ భారత్ అవుతుందా ఏదైతే చూద్దాం కానీ, ధర్మం వైపు నిలబడే వాళ్ళందరూ ఇటువైపు వస్తారు, అధర్మం వైపు నిలబడే వాళ్ళందరూ అటువైపు పోతారు. ఇవాళ హేమంత్ బిశ్వ శర్మ, సుధీంద్ర అధికారి, రేపు ఎంతమంది అధికారి, సౌత్ లో కూడా చాలా మంది ఉన్నారు నాయకులు. చాలా మంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఎదిగిన వాళ్ళు చివరికి ధర్మం వైపు నిలబడాలనుకున్న వాళ్ళు ఇటువైపు వచ్చే అవకాశం ఉంటది. సో కాబట్టి జాతీయ స్థాయిలో కొనుక్కొని వస్తారట సార్. అంటే ప్రసాద్ గారు మీరు ఆయన మాట్లాడివ్వండి, మరి ఆ క్రాస్ డిబేట్ మాకు అందరికి ఇబ్బందిగా ఉంది. జాతీయ పునరీకరణలో భాగంగా ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. ఒకసారి ఉమ్మడి కుటుంబం విడిపోయినాక మళ్ళీ కలిసిన దాఖలాలు లేవు. ఉమ్మడి కుటుంబం అంటే అటు టిఎంసీ కావచ్చు, ఈస్ట్ జర్మనీ, వెస్ట్ జర్మనీ, అవి రేర్. అది రేరెస్ట్ ఆఫ్ ది రేర్ అన్న. ఉమ్మడి కుటుంబంలో ఒకసారి బెర్లిన్ కూడా ఇప్పుడు కాకపోతే ఇండియా కూటమి అవుతుంది అనుకున్నామా? ఎలక్షన్ ముందు ఇండియా కూటమి, ఆమ్ ఆద్మీ పార్టీ కలిసింది, తృణమూల్ కలిసింది, తృణమూల్ కమ్యూనిస్ట్ కూడా కలిశారు.
భరతన్ ఒక్క కేరళలో మాట కమ్యూనిస్టులు కాంగ్రెస్ కొట్టుకుంటారు, కలిశారు. మీరు మంచి పాయింట్లు ఎవరెత్తారు. భరతన్ ఒక్క మాట చెప్పండి, ఉమ్మడి కుటుంబంలో వాళ్ళు కలిసి పోటీ చేశారు ఎన్నడన్నా? అంటే ఆమ్ ఆద్మీ కాంగ్రెస్ కలిసి వేసింది. నేను అదే చెప్తున్నా. బెంగాల్లో ఎవరు పోటీ నిలబడ్డారు? కాంగ్రెస్ నిలబడ్డారు. కేరళలో ఎవరు పోటీ నిలబడ్డారు? కాంగ్రెస్ నిలబడ్డారు. ఎక్కడైనా ధర్మం ఉందా? కూటమి ధర్మం ఎక్కడైనా పాటించారా? అంటే పార్లమెంట్ ఎలక్షన్ వరకు పాటించారు కదా. మరి అదేం ధర్మము? శివసేన కాంగ్రెస్ కూడా కలిసి బాల్ ఠాకరే ఎమ్మెల్యే ఎలక్షన్స్ లోనేమో ఒకరికొకరు కొట్లాడతారు. పార్లమెంట్ అంటే ఆ అనివార్యతని భారతీయ జనతా పార్టీ క్రియేట్ చేస్తోంది. నేనేమంటున్నంటే జాతీయ పునరీకరణ జరుగుతా ఉంది. ఈ ధర్మ యుద్ధంలో అటువైపు ఉన్న వాళ్ళు కూడా ఇటువైపు చాలా మంది వచ్చే అవకాశం. రేపు రేవంత్ రెడ్డి కూడా ఆ లిస్ట్ లో ఉండొచ్చు. ఓకే, పాపారావు గారు చెప్పండి సార్, ఈ విలీనాలు జరుగుతాయా, జరగాల? కాదు, మన విఠల్ గారు మాట్లాడేది అది ధర్మయుద్ధం అన్నారు. సరే, అంతవరకు ఓకే, బాగుంది. దానిలో రేవంత్ రెడ్డి చేరితే అది ఇంకా ధర్మయుద్ధం ఎట్లా ఉంది? మిగతా రేవంత్ రెడ్డి జైన్ అవుతాడని ఎందుకు? మధ్యప్రదేశ్ మంత్రి ఇస్తాడు నరేంద్ర మోడీ వచ్చి, ఇస్లియే మెరేసే జుడే రహో అంటాడు. మా ఇంటికి తెలియదు పాపం. రేవంత్ రెడ్డి అయితే బ్లేమ్ అయితే చేస్తాడు, నిజంగా వస్తాడు లేదో తెలియదు కానీ. లేదు, మిగతా వాళ్ళ ఎట్లా అయిందంటే వాషింగ్ పౌడర్ నిర్మాణం అనేది ఒకటి వచ్చింది బీజేపీకి, ఎటుకూడి అక్కడ చేస్తే ఏముంటదని. కానీ ఏంటంటే వాష్ అవడానికి వీలు లేని కొన్ని పదార్థాలు ఉంటాయి, వాష్ అవ్వయి. ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికిన అన్నట్టు ఉంటుంది కొన్నిటి పరిస్థితి. అందుకే కొంతమందిని చేర్చుకుంటే అది మొత్తంగానే మునక అవుతుంది తప్పితే తేలటం అవ్వదు. కాబట్టి అది కాసేపు అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఎందుకంటే తొందరపడి ఆ పని చేసుకుంటే తెలంగాణలో పూర్తిగా నష్టపోతారనేది నిజం, 100% నిజం. తెలంగాణలో 100% నష్టపోతారు. తొందరపడి ఆ పనికి పోతే కనుక 100% నష్టపోతారు, ఏమీ లాభం ఉండదు. అది. రెండోది ఏంటంటే ఇందాక నుంచి అడుగుతున్న చర్చ నేను మొదట 5 నిమిషాలు నేను మిస్ అయ్యాను ప్రయాణంలో ఉండి, ఇప్పుడే రూమ్ లోకి రావడం వల్ల. అది సరే. అయితే ఇక్కడ ఏంటంటే నేను అనేది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బయట వెళ్ళిపోయిన వీళ్ళని కూడగట్టుకుంటుందా అంటే ఎప్పుడు అవకాశం ఉంటుంది. ఎందుకంటే జగన్ విషయంలో ఇందాక ఏదో అన్నారు కదా, షర్మిలతో తగాదాలు ఇవన్నీ, అది ఎంత దానివల్ల జగన్ కి ఆగ్రహం ఉండదా అనేది నిజం ఉంటది. కానీ దీనంటి వెనక ఎవరిని చూస్తాడు ఆయన? జగన్ టీడీపీ చంద్రబాబుని చూస్తాడు తప్పితే జగన్ మీరు అనేది పొత్తు అంటున్నారా, మెర్జరా? మెర్జర్ అనుకోను, పొత్తు అంటున్నారా, మెర్జరా? మెర్జర్ ఎవరు చెయ్యరు, మెర్జర్ చేయరు. ముందు అంటే మొదటి దశ నేను అంటే జరుగుద్దని చెప్పటాలా నేను. షర్మిల అనే ఫ్యాక్టర్ అడ్డం కాదు. ఎందుకంటే షర్మిలాకి కీ అనేది ఢిల్లీ నుంచి వచ్చింది అనుకోరు. ఇక్కడ చంద్రబాబు పార్టీ తాలూకు మనిషి. ఇప్పుడు తెలంగాణలో ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీని అది ఆల్టర్ ఇగో లేకపోతే దాని తాలూకు షాడో ఆఫ్ టీడీపీగా చూస్తున్నారు తప్పితే ఎవరు సపరేట్ గా కాంగ్రెస్ పార్టీగా చూడటల్లా. అందుకని నేను పదే కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో నేను రేవంత్ కాంగ్రెస్ పార్టీ అంట. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అన్నం నేను పదే కాంగ్రెస్ పార్టీకి పిలవను, అది రేవంత్ కాంగ్రెస్ పార్టీ. అట్లా ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ మునిగిపోయిన సరే షర్మిలాని వీటన్నిటి వెనక ఉన్నది ఇక్కడ ఆంధ్ర పరిస్థితులు, అంటే ఉమ్మడి ఆంధ్ర పరిస్థితులు అయితే పూర్తిగా ఇప్పుడు తెలంగాణ విడిపోయిన తర్వాత అయినా ఈ కాంగ్రెస్ పార్టీ పరిస్థితులను బట్టి జడ్జిమెంట్ కి రాకూడదు మనం. జగన్ దీన్ని చేరతాడా లేదా అనేది జగన్ చూసేది. జగన్ డైరెక్ట్ గా హైకమాండ్ తోటి కాంగ్రెస్ పార్టీ కూడా నేను అనుకుంటున్నాను బిఫోర్ ఎలక్షన్ ప్రీపోల్ అలయన్స్ 2029 లో ఉండొచ్చా? అవ్వచ్చు. ఎందుకంటే జగన్ కి న్యాచురల్ గా ఆయనకున్న కాన్స్టిట్యుయెన్సీ ఏదైతే ఆయనకి బేస్ ఉందో, సోషల్ బేస్ కానీ మొత్తం ఓవరాల్ గా ఆయనకున్నటువంటి బేస్ ఆఫ్ ఓటర్స్ అది బీజేపీతో కంపాటబుల్ కాదు జగన్ ఓటర్స్ బేస్. అవును. కాబట్టి కాంగ్రెస్ అక్కడ లేదు కదా, 1% ఓటు కూడా లేదు కదా. ఓట్ల గురించి కాదు నేను అనుకోవటం. ఇప్పుడు ఏదో కాంగ్రెస్ పార్టీలో జరుగుతుంది ఈ చర్చ మనం పెట్టుకోవటం వెనక కూడా నిన్న హైకమాండ్ ఏసీసీ ఎమర్జెన్సీ హైకమాండ్ మీటింగ్ జరిగింది. రేవంత్ రెడ్డి ఏం జరిగిందో తెలియదు, అక్కడ ఏదో జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో అనేది మనకు ఒక ఫీలింగ్ ఉంది. ఎందుకంటే మీనాక్షి నటరాజన్ దీని తర్వాత అక్కడ ఏదో జరుగుతుందనే ఫీలింగ్ ఉంది. బహుశా కాంగ్రెస్ పార్టీ సాహసించి ప్రక్షాళనకి వెళ్తే ఎంత దూరమైన బోధము ఇది ఇలా వదిలిపెట్టకూడదు. ఎందుకంటే కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఏం ప్యూర్ గా ఉండి కాదు. నాళ్ళు వాళ్ళు రేవంత్ రెడ్డితో లబ్ధి పొందారు. కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డితో చాలా లబ్ధి పొందింది ఎలక్షన్లకు కావాల్సిన ఫండ్స్ దగ్గర నుంచి. కానీ మళ్ళీ ఇప్పుడు ఏమీ తెలియనట్టుగా కాకపోతే మరీ మీనాక్షి నటరాజన్ దాకా వచ్చింది కాబట్టి వ్యవహారం బహుశా కారణం ఇదే అయి ఉంటుందని చాలా మందికి సందేహాలు ఉన్నాయి. కాబట్టి ఆ లింకులు వచ్చి ఇక్కడ మన తెలంగాణ సీఎం దగ్గరికి వస్తే గనక లింకులు ఒకవేళ ఆ లెక్కను వాళ్ళు చేర్చుకుంటే గనక కష్టంగానే ఉంటది. అది పరిస్థితి వాళ్ళు
చాలా బేసిక్ గానే రీస్ట్రక్చర్ అవ్వాల్సిన పరిస్థితి. రీస్ట్రక్చర్ అది కనుక జరిగితే మరి ఇవన్నీ మారుతాయి కదా, ఈక్వేషన్ అన్ని మారిపోతాయి. మీ ఉద్దేశంలో జగన్ విల్ బి నేచురల్ అలైడ్ టు కాంగ్రెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓట్ బ్యాంక్, దళిత్ క్రిస్టియన్ మైనారిటీ ఓట్ బ్యాంక్ దృష్ట్యా, రెడ్డి ఓట్ బ్యాంక్ దృష్టి ఎవరైనా చూసుకునేది అదే కదా. ఓట్ బ్యాంక్ చూసుకుని ఎవరు పోరు కదా, ఓట్ బ్యాంక్ కాకుండా. సో బిఫోర్ ఎలక్షన్ కాకపోయినా ఆఫ్టర్ ఎలక్షన్ అయినా ఇండియా కూటమి పోవచ్చు 29 లో. ఇప్పుడు అవకాశం ఉంది, రేపు పొద్దున పోలరైజేషన్ అలా వస్తే అవకాశం ఉంది. తర్వాత రెండోది ఏంటంటే మమతా ఉంది ఎన్సీపీ విలీనం అవుతాయా, అవుతే కరెక్టేనా, అవడం కరెక్టేనా? ఆ పార్టీ ఎవరితోనైనా విలీనానికి సిద్ధంగా ఉన్నారని నాకు డౌట్. అసలు ఆమె పార్టీ కుప్పగొలిపోయి అసలు ఆ పార్టీ కకావికలం అయిపోయి ఆ పరిస్థితి అగమ్యగోచరంగా అయ్యి పాహిమాం అని చెప్పి ఢిల్లీ పరిగెత్తి సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళిపోయిన పరిస్థితి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంకా మమతా బెనర్జీ ఏం చేస్తారనేది తర్వాత. రెండోది ఏంటంటే ఇక్కడ రాహుల్ గాంధీకిను జగన్ కి పోటీ అవుతాడని, జగన్ పోటీ అవుతాడని ఆ రోజున పక్కన పెట్టారని దాని నుంచి చాలా పాఠాలు నేర్చుకోవాలి కాంగ్రెస్ పార్టీ, నేర్చుకునే ఉంటది అనుకుంటున్నా. ఎందుకంటే ఇలా చేసుకున్న ప్రతిఫలంలో జగన్ పెద్దవాడయ్యాడు, జగనే సీఎం అయ్యాడు, రాహుల్ గాంధీ ఏమీ కాటల్లా, ప్రబోధకుడు అయ్యాడు, అతనంతా ఏమీ కాటల్లా. ఇంతమందితో ఇప్పుడు జలసీలు పెట్టుకుని వాళ్ళు సాధించింది ఏమీ లేదు. మ్యాగ్నానిమస్ గా ఉంటే చాలా బ్రహ్మాండంగా ఉండేది కాంగ్రెస్ పార్టీ, నలుగురిని ఎదగనిచ్చేది, నలుగురు నాయకుల్ని చేస్తే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగుండేది. జలసీలకు పోయి అది కూడా ముఖ్యంగా కేవలం రాహుల్ గాంధీకి పరిమితం అయింది అనుకుంటారా, మోర్ ఆఫ్ సోనియా గాంధీకి ఉన్న కొత్త ప్రేమ కాంగ్రెస్ పార్టీని ఈ రోజు నాశనం చేసింది. కాబట్టి కొంత అవి కూడా పక్కన పోతున్న వాతావరణం ఉంది. కొంత అవి కూడా వాళ్ళు ఏమైనా పాఠాలు నేర్చుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీ. అంటే గాంధీ కుటుంబం కాకుంటే వేరే వాళ్ళు కాంగ్రెస్ బ్రహ్మాండంగా నడపగలరా మీ ఉద్దేశం, అవుట్ ఆఫ్ గాంధీ ఫ్యామిలీ? వాళ్ళు వెనకాల ఉండి నడిపిన ఉంటే కనుక వాళ్ళు జస్ట్ వాళ్ళు వెనకాల నిలబడి పదవుల్లో కాకుండా మేము ఉన్నాం అనేది ప్రచారాల్లో కానీ వీటిలో ఉండి ఖర్గే లాంటి నాయకులు ఉంటే బ్రహ్మాండంగా ఉంటారు. ఖర్గే ఈజ్ ఏ వండర్ఫుల్ లీడర్ ఫర్ మీ. ఏ ఏజ్ లో కూడా ఆయనకున్న షార్ప్నెస్, ఆయన షార్ప్ గా ఎంత షార్ప్ గా రిటార్ట్ ఇస్తాడు, ఎంత షార్ప్ గా ఆ గ్యారంటీల గురించి కూడా ఆయన మాట్లాడాడు కదా, రాష్ట్రానికి ఒక గ్యారంటీ ఇస్తున్నాం ఏంది అని. ఆయనకి కొంత ఎథిక్స్ ఉన్నాయి. మీనాక్షి నటరాజన్ కి ఎథిక్స్ ఉన్నాయి కానీ కొంచెం రిజిడ్ మనిషి. ఖర్గే పొలిటికల్ గా సూటబుల్ మనిషి, పొలిటికల్ గా బాగా సూటబుల్, మాన్యూరింగ్ ఉంది, ఫ్లెక్సిబిలిటీ ఉంది, ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అట్లాంటి మనుషులు వెళ్తే బాగుంటది. కానీ ఈ ఫ్యామిలీలో వీళ్ళకి ఏమైందంటే రాహుల్ గాంధీ ఏమో కొంత జనరలైజ్డ్ గా ఉంటాడు తప్పితే ఆయనకి స్ట్రాటజిక్ గా ఉంటాం రాదు. ట్రంప్ అనగానే అంటాడా, లేకపోతే ట్రంప్ అని డెడ్ ఎకానమీ అంటే ఈయన రిపీట్ చేశాడు. ఆలోచించద్దా అట్లా అనేది అలాగే అవ్వాలన్నా ఏదో ట్రంప్ అనగా మనం అనుకోవటం వేరు, బయట నుంచి తీసుకున్న వాయిస్ అంటే నీకు చెడ్డ పేరు రాదు. మీ ఉద్దేశంలో విలీనాలు ఏం కావు కానీ ఒక పునరేకీకరణ ఏమైనా జరగచ్చు ఎన్సీపీ అవకాశం ఉంటుంది. ఫేస్ టు ఫేస్ అంటే మూడోసారి కదా, బీజేపీ మూడోసారి గెలిచింది కాబట్టి దాని మీద ఖచ్చితంగా యాంటీ ఇన్కంబెన్సీ టార్గెట్ ఎక్కువ టార్గెట్ అవుతుంది నెక్స్ట్ ఎలక్షన్స్ లో. పైగా ఈ ఎలక్షన్ లో 240 సీట్లకు వచ్చి ఆగింది కాబట్టి కొంత హోప్ కూడా. 240 వచ్చిన తర్వాత మహారాష్ట్ర గెలిచింది, హర్యానా గెలిచింది, బీహార్ గెలిచింది, ఢిల్లీ గెలిచింది, పార్లమెంట్ చూసుకుంటారు అప్పుడు, వెస్ట్ బెంగాల్ గెలిచింది, ఈ అన్ని రాష్ట్రాల్లో గెలిచింది కదా. అస్సాంలో 3rd టర్మ్ బీజేపీ తాను అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో 3rd టర్మ్ 4th టర్మ్ కొడుతుంది. కాంగ్రెస్ సింగిల్ టర్మ్. లాస్ట్ టైం కాంగ్రెస్ వరుసగా అధికారంలోకి వచ్చిన రాష్ట్రం అస్సాం 2012 లో. రెండోసారి కాంగ్రెస్ అధికారంలోకి రావట్లా. ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్ ఇండియా కూటమిగా ఫైట్ చేశారు, అసెంబ్లీ ఎలక్షన్ విడివిడిగా పోటీ చేసుకుంటున్నారు. మీరు గమని అక్కడ కూడా తేడా ఉంది మీకు. మళ్ళీ ఇంకోసారి ఇండియా కూటమిగా వాళ్ళు ముందుకు వస్తే ఔరేక్ దక్కా అని ఉంటది, ఇంకో దెబ్బ కొట్టు చూద్దాం అనేది ఉంటది. అది కాకుండా ఏంటంటే అసెంబ్లీ ఎలక్షన్ లో బీజేపీని, అది పార్లమెంట్ ఎలక్షన్ లో బీజేపీని 240 సీట్లకు పరిమితం చేసిన ఫ్యాక్టర్లు ఇంకా ఇంటెన్సిఫై అయ్యి, నిరుద్యోగం పెరిగింది, ద్రవ్యోల్బణం ఇప్పుడు చాలా తీవ్రంగా అవుతుంది, అయ్యింది, ఇంకా అవుతుంది. కాబట్టి ఆ ఫ్యాక్టర్లన్నీ ఇంకా మల్టిప్లై అవుతున్నప్పుడు వీళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉంటాయనే హోప్ వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. సో క్లోజ్ చేద్దాం ఒక 2 minutes లో. ప్రసాద్ గారు, సాధ్యం పునరేకీకరణ సాధ్యం సరే, మెర్జర్ కాకపోయినా పునరేకీకరణ సాధ్యం అని అంటారు పాపారావు గారు. భరత్ గారు, సరే సార్, కాంగ్రెస్కి 100 మార్కులు వేద్దాం సార్. లేకపోతే మిగిలిన పార్టీలు అండి ఇండిపెండెంట్గా వాళ్ళు గెలిచి చూపించారు కాబట్టి 100 మార్కులు వేద్దాం. కాంగ్రెస్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 0.83 బీజేపీ పార్టీకి, తెలుగుదేశం సంఖ్యనెత్తుకుంటే వాళ్ళు తోపు తురుముకల్లా మాట్లాడుతున్నారు. ఇవాళ కాంగ్రెస్కి మనం అవకాశం ఇచ్చినా ఏ ప్రాతిపదిక మీద ఒక పనికొచ్చినోడు ఎవడన్నాడో చెప్పమనండి. కాంగ్రెస్ లాంటి పార్టీ ఒక రీజనల్ పార్టీని షర్మిల గారు మాట్లాడుతున్న మాటలు వాళ్ళు పరిగణలోకి తీసుకోకుండా కేవలం తెలుగుదేశాన్ని కూటమిని జోకడానికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిత్వ హననానికి మాత్రమే ఉపయోగించింది. నాకు బ్రాడర్ ప్రాస్పెక్ట్లో కాంగ్రెస్ని చూసే విధానం అదే కదా. సో ఇన్స్ట్రుమెంట్గా వాడుతున్న కాంగ్రెస్ని బీజేపీకి అనుగుణంగా వాడుతున్న కొన్ని రాష్ట్రాల కింద ఎందుకు చూడకూడదు? సో ఈ ప్రాస్పెక్టివ్లో ఇవాళ మీరు ఎన్సీపీకి ఒక్కటే గతిలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆడపిల్లతో కుదరదు, ఆవిడకి పునరావాస కార్యక్రమం కల్పించాలంటే మర్జర్కి ఏమో కానీ సార్
ఈ తృణమూల కాంగ్రెస్ ఏంటంటే వాళ్ళు బతికి బట్ట కట్టాలంటే ముందే కాంగ్రెస్లో మర్చి చేశారు అనుకోండి, ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఇది వీళ్ళు వెళ్ళి స్పీకర్ గారికి ఇచ్చి మేము విలీనం అయిపోతాం, ఇలాంటి కొన్ని ఓవర్ యాక్షన్లు కొంచెం తగ్గుతాయి. లేదంటే మహా అయితే వేరే సీట్ ఇవ్వండి కూర్చుంటాం అన్నతో కూడా తృణమూల బ్రాండ్ అయితే పోకుండా ఉంటుంది. అది కాంగ్రెస్ బ్రాండ్ అవుతుందా కాదా అన్న దగ్గర ఇవాళ వీళ్ళు ఏ విధంగా ఈక్వేషన్స్ ఇందాక పెద్దలు మాటతో చెప్పారు. సీట్లో కాంగ్రెస్ కూర్చుంటే ఈ బీజేపీ వాళ్ళు చేసేది నథింగ్. వాళ్ళు చేసి దాష్టికాల ముందు మీరు రెండోసారి మూడోసారి అంటే శాశ్వత ప్రయోజనాలు పరిరక్షించుకోవడంలో వాళ్ళు మించిన వాళ్ళు లేరు. ఆ బీజేపీ ముఖ్యమంత్రి ఉన్నా సరే ఆ సిబిఐ ఈడీ కేసు అంటే లోపల బల్లి పురుగుని తిన్నారు తినేస్తారు వాళ్ళు. అవన్నీ వాళ్ళు నేర్పినవే. ఇది ఏంటంటే ఇంప్రూవ్డ్ వెర్షన్లో కొడుతున్నారు వీళ్ళు, అంతకన్నా ఏం లేదు. అందుకు జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టారు, లాలు పెట్టారు, ములాయం పెట్టారు, ఎవరిని వదిలేరు, మాయావతి పెట్టారు. ఎవరిని వదిలేరు. ఇప్పుడు రైల్వే మినిస్టర్ చేసిన పాపానికి లల్లూ ప్రసాద్ జీవితంకి గడ్డి గారి చేతిలో చేశారు. ఇవాళ మమతా బెనర్జీ రైల్వే మినిస్టర్ చేసిన పాపానికి గుండు కొట్టే పరిస్థితి తీసుకొచ్చారు. సో ఇవన్నీ సాధారణంగా కనబడుతుంటే దేశ చరిత్ర రాజకీయాల్లో వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కళ్ళు నెత్తి మీద ఉంటాయి సార్. అధికారం పోయిన వెంటనే దేహి అని పెరడతామని పెంకి కట్టుకుని తిరుగుతున్నారు. సో ఈ తిరిగే కార్యక్రమంలో ఎవరు వీళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు అందరూ ప్రతిభా పాఠవాలు చూపించుకున్నారు. శరద్ పవార్ గారు అక్కడ చూపించుకున్నారు, హ్యాపన్ టు బి మినిస్టర్, చీఫ్ మినిస్టర్ అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి అయ్యాడు, మమతా బెనర్జీ 3 టర్ములు అయ్యారు. పోయిందెవరు? రాష్ట్రానికి ఒక నీతి, దేశం అనేసరికి ఒక నీతి. అంటే అక్కడ ఆల్రెడీ బీజేపీని మేము కొట్టలేమో అన్న దౌర్భాగ్య స్థితికి వీళ్ళందరినీ కలుపుకోవాలంటే ఆల్రెడీ యుద్ధం ఓటమిని ఒప్పుకున్నట్టే కదా. ఇక్కడ నీ ప్రతిభా పాఠవాల్ని బేస్ చేసుకుని వాళ్ళ బీజేపీ నరేంద్ర మోడీ ఇది స్లోగను, కాంగ్రెస్ హటావో దేశ బచావో ఈ నినాదానికి ప్రభావితమై కొన్ని కూటములు కట్టారనో ఇడిపోయిన వాళ్ళు ఉన్నారో, లేకపోతే మా కేజ్రీవాల్ అటు బ్రహ్మాండమైన కోర్టు ఆపరేషన్ చేసి ఎక్కడ కాంగ్రెస్ ఉంటే వాళ్ళ నడ్డి రగ్గొడుతాను కానీ నిద్రపోవట్లే. పంజాబ్ నున్న గుండు గీసినాడు కేజ్రీవాలే. ఇవాళ రేపు ఢిల్లీలో మడతెట్టినట్టు కేజ్రీవాల్కి రేపు మడతెట్టి రెడీ చేశారు చెడ్డా కానీ. సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు కానీ కేజ్రీవాల్ అంటే మమ్మల్ని మించిన వాళ్ళు లేరు. వీళ్ళందరూ వాషింగ్ పౌడర్ నిర్మాలు పట్టుకొని రెడీగా ఉంటారు. దొరికాం కాబట్టి సార్ మీకే సార్ అని అనుకుంటే తోమేస్తారు, ముఖ్యమంత్రులు కూడా అయిపోతారు. ఇది జరుగుతున్న రాజకీయం పరిణామం ఉన్నప్పుడు ఇది జగన్మోహన్ రెడ్డి కూడా వాషింగ్ పౌడర్ నిర్మా తీసుకెళ్ళి కడిగించుకుంటే ముఖ్యమంత్రి అయ్యిందేమో కదా. కానీ అది కాంగ్రెస్ నో అని కళ్ళు నెత్తికెక్కనబడి ఇక్కడ ఇదే బీజేపీకి సరెండర్ అయితే పని కనబడుతుంది. ఈ తేడా ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడికైతే వెళ్తారు కాంగ్రెస్ వాళ్ళు. శరత్ గారు జస్ట్ 1 minute క్లోజ్. ఒక విషయం సార్, ఇప్పుడు నిన్న అమిత్ షా గారు స్టేట్మెంట్ చేసినారు ఏమని, ఇక నుంచి ఫ్యూచర్ లోపల అంతా ఒంటరిగానే పోటీ చేస్తాం, ఎక్కడ ఎవరితో పొత్తులు లేవు, ఏ రకమైన ఇది లేదు అని ఒక ప్రకటన చేసినారు. అది మీరు చూసుంటారు. ఫస్ట్ నేను చూడలేదు. ఓకే, లేదు చేశారు, నిన్న చేశారు. చాలా నిర్ద్వందంగా చెప్పేసినాడు, ఇన్ ఫ్యూచర్ వీఆర్ నాట్ గోయింగ్ టు అలైన్ విత్ ఎనీబడి, వీ విల్ కంటెస్ట్ ఆన్ అవర్ ఓన్ అని అన్నారు. తర్వాత నేను చూశాను, ఐ సా దట్ స్టేట్మెంట్ ఆల్సో. రెండోది ఏమంటే ఇప్పుడు మీరు ఒకటి గమనించాలి సార్, ఆంధ్ర రాజకీయాలు రేపు నెక్స్ట్ స్టేట్ నేను చూశాను మీరు చెప్పింది స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ అన్నారట. అదే ఓన్లీ స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్. ఓకే సార్, ఇప్పుడు రాబోయేటివి స్టేట్ అసెంబ్లీ ఎన్నికలే సార్ చాలా చోట్లలో. ఇప్పుడు పంజాబ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, తర్వాత ఇంకా ఇతరత్రమైన యూపీలో ఉంది, రకరకాల వ్యవహారాలున్నాయి. కొన్ని చిన్నవాళ్ళని మీరు వస్తే బీజేపీలో అన్కండిషనల్ గా జాయిన్ కండి, లేదు మేము వాడికి అంటే ఇప్పుడు అజిత్ సింగ్ వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా, చిన్న పార్టీ పెట్టుకొని బీజేపీతో ఎలా అయినాయి, అట్లాంటి వాళ్ళ గురించి ఆయన స్టేట్మెంట్ చేశాడు. రెండోది ఏంటంటే ఆంధ్ర పాలిటిక్స్ రేపు నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు మారుతాయి సార్. ఎందుకంటే జనసేన కార్యకర్తలకి, జనసేన నాయకులకి చాలా అంటే మాకు చాలా తక్కువ స్థానాలు ఇచ్చేసేసి చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ వీళ్ళదే కళ్యాణం జరిగింది అనేటువంటి భావన ఒకటి ఎక్కువ ఉంది. తర్వాత పవన్ కళ్యాణ్ ని దే వాంట్ టు సీ హిమ్ యాజ్ ఎ చీఫ్ మినిస్టర్. తర్వాత నిన్న నీతి ఆయోగ్ కు సంబంధించిన మీటింగ్ లో పవన్ కళ్యాణ్ కి చాలా ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ప్రధానమంత్రి మోడీ గారు మాట్లాడారు. నువ్వు నా ఆత్మ అనేంత లెవెల్లో మాట్లాడినాడు. మూడోది ఏంటంటే సార్, ఇప్పుడు అంటే సహజంగా ఒకప్పుడు చంద్రబాబు నాయుడు మోడీని తిట్టినాడు, మోడీ చంద్రబాబు నాయుడు రకరకాలుగా మాట్లాడుకున్నారు ఒక పాయింట్. తర్వాత ఇప్పుడు ఈ కుటుంబ పార్టీల పట్ల బీజేపీ కొంత దూరంగానే పోవాలన్నట్టుగా ఈ కుటుంబ రాజకీయాలను బీజేపీ ఎంకరేజ్ చేయట్లేదు. వాళ్ళకి పవన్ కళ్యాణ్ విల్ సూట్ సో మచ్ కాబట్టి తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఏంది ముఖ్యమంత్రి కావాలి, ఆ పక్కకున్న విజయ్ అయినాడు, నాలో ఏం తక్కువ ఉంది, నేను ఆయన కంటే ఇంకా ఎక్కువ పాపులర్ లీడర్ అనేటువంటి భావన కూడా మొదలైంది. తర్వాత పవన్ మీద చాలా జనసేన కార్యకర్తలు చాలా ఒత్తిడి తెస్తున్నారు,
మనకు రావాల్సిన లెజిటిమేట్ షేర్ రాలేదు, చంద్రబాబు నాయుడు ఉన్నంత కాలం మనని గ్రహణం పట్టిస్తాడు అని. Okay. సో కాబట్టి ఈ ఫ్రిక్షన్ పదే పదే కూటమి రాజకీయాలలో కూడా కాపు వర్సెస్ కమ్మ రాజకీయాలు బాగా నడుస్తున్నాయి ఆంధ్రలో. కాబట్టి రేపు వచ్చే ఎన్నికల వరకు కొంత మార్పు రావచ్చు. కాబట్టి ఆ పరిస్థితులలో ఏదైనా మరి జగన్ కూడా ఏదన్నా ఆలోచన చేసేసి ఇంకేదన్నా చేస్తే చూద్దాం. అవకాశాలు. యా, థ్యాంక్ యూ శరత్ గారు, పాపారావు గారు, కేఎస్ ప్రసాద్ గారు, అదేవిధంగా విఠల్ గారు, అంతకుముందు జాయిన్ అయిన తులసిరెడ్డి గారు. సో రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. పొలిటికల్ అన్టచబిలిటీ గతంలో భారతీయ జనతా పార్టీ అనుభవించింది. బట్ ఇప్పుడు లేవు, ఇప్పుడు మారిపోయినాయి. భారతీయ జనతా పార్టీతో కూడా అన్ని పార్టీలు కలుస్తున్నారు. సో చూద్దాం, ఏదైనా జరగవచ్చు. భారతీయ జనతా పార్టీ ఈ విధంగా అగ్రెసివ్గా వెళ్తున్న నేపథ్యంలో ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఏకమై గతంలో ఇండియా కూటమి కట్టి లేదా కాంగ్రెస్తో ఊహించని పార్టీలు కూడా పెట్టుకోవచ్చు. బట్ ఇంత తొందరగా ఉండదు, ఎందుకంటే ఇంకా 3 years సమయం ఉంది. కాబట్టి లాస్ట్ 6 monthsలో ఏదైనా జరగవచ్చు. అప్పటి పొలిటికల్ సిచ్యువేషన్, అప్పుడు మోడీ ప్రభుత్వానికి ఉన్న ఇమేజు, ఎట్లా వాళ్ళు గెలుస్తారా, మళ్ళీ ఓడిపోతారా, ఇవన్నీ సిచ్యువేషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఇది ఓకే, ఇది వాళ్ళ DNA. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.